అంటే ఇటువంటి హత్యలు ఇప్పుడే జరుగుతున్నాయా? లేకపోతే ఇంతకుముందు గూడా జరిగినాయా? అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా గాని, మీడియా ప్రభావం ఎక్కువ కావడం వల్ల ఇవన్నీ బయట పడుతున్నాయి. అంతకుముందు గూడా జరిగినాయా? జరి బయట పడలేదా? జరిగినాయి. అంతకు ముందులు గూడా హ్మ్. అబ్బాయిలని చంపిన అమ్మాయిలున్నారు. అబ్బాయిలని ప్రేమించిందని అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారని ఆ అబ్బాయిలని చంపినటువంటి అమ్మాయి పేరెంట్స్ ఉన్నారు. ఇవన్నీ బయటికి రాలేదు. ఎందుకంటే అప్పుడు ఇంత న్యూస్ ఛానల్ లేదు. లేవు. పేపర్ ఏదైనా ఉంటే పేపర్ మీడియాలో ఏమన్నా వస్తే వాళ్ళకి పేపర్ మీడియాని మేనేజ్ చేసి ఈ విషయాన్ని బయటికి రాకుండా కప్పిపెట్టినటువంటి ఘనతైన తల్లిదండ్రులు గూడా ఉన్నారు. ఉన్నాయి. ఉన్నాయి. ఘనతైనటువంటి అమ్మాయిలు గూడా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా రావడం వలన, ఈ న్యూస్ ఛానల్స్ రావడం వలన ప్రపంచంలో ఏది చీమ చిటుకుమన్నా, దోమ కటుకుమన్నా బయటకొచ్చేస్తుంది. అవును. ఇది ఉండడం మేలే. సోషల్ మీడియా అనేది ఉండడం మేలే. దాన్ని అట్రాక్ట్ అయ్యి దాంట్లో చెడిపోవడానికో, పెడదారి పడటానికో, నీ జీవితాన్ని నువ్వు ఆగం చేసుకోవడానికో ఎవరు ప్రయత్నించొద్దు. అది అబ్బాయి గాని, అమ్మాయి గాని, ఒక 50 ఏళ్ల మహిళ గాని, ఒక 60 ఏళ్ల పురుషుడు గాని, 6 ఏళ్ల అబ్బాయి దగ్గర నుంచి 80 ఏళ్ల మనిషి వరకు, ఒక మహిళ వరకు చెబుతున్నా నేను. ఏదైనా గాని మంచికి తీసుకో. మంచి జరుగుతుంది. నువ్వు చెడుకు తీసుకుంటే చెడే జరుగుతుంది. మంచెక్కడి నుంచొస్తుంది? అంటే ఇవన్నీ ఆగుతాయా? ఇంకా కొనసాగుతాయా? ఆగవు. ఎంతవరకు పోవచ్చు? చెప్పలేం. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలకే గాని, ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కే గాని, ఇదంతా అయితే చెప్పలేం గాని, ఇవైతే మాత్రం ఇంకా ఆగవు. "పెళ్ళొద్దురా బాబోయ్! పెళ్ళే వద్దసలు" అని ఒక్క సింగిల్ టాక్‌కి అది ఎంత వ్యూస్ ఎళ్ళిందంటే అంత వ్యూస్ ఎళ్ళినాయి. ఆ టాక్ తర్వాత 6 మర్డర్‌లు చేశారు మహిళలు. నేనే ఇచ్చింది ఆ మాట. "పెళ్ళొద్దురా బాబోయ్" అని చెప్పింది నేనే. మరి అబ్బాయిలకి చెప్పిర్రా? అది అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది. అబ్బాయిలకే ఎందుకు వర్తిస్తుంది? ఆ! అబ్బాయిలకే వర్తిస్తుందని ఎందుకు పెళ్లి అనుకోవాలి? చేసుకోకండి. మీరని చెప్తున్నారా అందరికి? అవతల ఏదో అంటే సరదాగా లైఫ్ లీడ్ చెయ్యండి. ఇష్టానుసారంగా మీరు తిరగండి ఎవరితో పడితే వాళ్ళతోటి. ఎవరితో పడితే వాడితో తిరగమంటే దవడ పగలగొడతారు. ఏం అన్నట్టే మాట్లాడుతున్నారండి? గదా! అన్నట్టే గదా మీరు. అలా కాదు. హ్మ్. స్నేహం, ఫ్రెండ్‌షిప్. పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా బతికేటటువంటి మహిళలు ఎంతోమందున్నారు. ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఏమవుతుందంటే మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడికి లోనయ్యి ఆ అమ్మాయి చచ్చిపోతుందో తెలీదు సూసైడ్ చేసుకొని. ఈ అబ్బాయి చచ్చిపోతున్నాడో తెలీదు సూసైడ్ చేసుకొని. లేకపోతే వీళ్ళిద్దరే ఘర్షణ పడి ఎవరిని ఎవరు చంపుకుంటున్నారో తెలీదు. ఇలా చెప్పాను గానీ, నీ ఇష్టం వచ్చినోడితోటి నువ్వు తిరుగు, నీ ఇష్టం వచ్చిన దానితోటి నువ్వు తిరుగంటే అక్కడ గూడా వస్తున్నాయి. ఆ బయట గూడా ఇచ్చా. ఆ! ఎవ్వరిష్టం వచ్చినోళ్ళతోటి వాళ్ళతో తిరగండి గానీ, పెళ్ళిళ్ళు మాత్రం వద్దు. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకోవడం వలన తల్లిదండ్రులకు ఒక కొడుకుని కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు ఒక కూతుర్ని కోల్పోతున్నారు. వీళ్ళని చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలు చేస్తూ పిల్లల్ని కంటూ చిట్టి చిట్టి కాపురాలు చేసుకునేటువంటి సమాజం జైల్లో కూర్చుంటుంది. లోకం. పురుషుడి లోకం సమాధిలో కూర్చుంటుంది. ఈ ఉద్దేశించి నేను చెప్పాను గానీ పెళ్ళొద్దురా బాబోయ్ అని. ఏ ఎవరిష్టం వచ్చిన వాళ్ళతోటి వాళ్ళు తిరగండి అంటే నేను చెబితే ఆగుతారా? తిరగండి అని చెబితే ఆగుతారా? తిరగొద్దని చెబితే ఆగుతారా? హ్మ్. ఎవరిష్టం వాళ్ళది. హ్మ్. కాకపోతే నేనిచ్చే మెసేజ్‌ని చాలా మంది వరకు, చాలా అంటే చాలా మంది వరకు ఒక గుడ్‌గా తీసుకున్నారు. బ్యాడ్‌గా అయితే ఎవరు తీసుకోలేదు. కానీ అమ్మాయిల పేరెంట్స్ గాని, కొంతమంది అమ్మాయిలు గాని బ్యాడ్‌గానే తీసుకున్నారు. బ్యాడ్ కామెంట్‌లు పెట్టారు. ఆ కామెంట్‌లకి నేను నవ్వుకున్నాను. అంటే నేను బాధపడలేదు. ఎందుకంటే నేను ప్రతి అమ్మాయిని చదివాను. ప్రతి అబ్బాయిని చదివాను. అలాగే ప్రతి అమ్మాయి, అబ్బాయి పేరెంట్స్‌ని కూడా చదివాను. ప్రతి వ్యక్తి నా దగ్గరికి వస్తే అతనితో మాట్లాడుతూనే అతని చదవగలిగేటటువంటి ఇది ఉన్న మనిషిని నేను. ఓకే. ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడుతుంటంటేనే అవతల వాళ్ళు ఏమి ఇష్టమిచ్చినేస్తున్నారనేది కూడా నేను అంచనా వేస్తా. అంత ఉందా మీకు? అది మైండ్ టాలెంట్. దానికి అది ఇంటర్నేషనల్ అంటారా? నేషనల్ అంటారా? చదువంటారా? సంస్కారం అంటారా? హ్మ్. తల్లిదండ్రులు పెంచిన పెంపకం అంటారా? లేకపోతే నేను ఎటువంటి పెంపకంలో పెరిగానంటే ఒక మాస్‌గా పెరిగాను. మీరు పెరిగినటువంటి విధానం. నేను బ్రతికినటువంటి నా వయసు 40 సంవత్సరాలు. ఈ రోజు వరకు కూడా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను బ్రతుకుతున్న విధానం, పెరిగిన విధానం అన్నీ కలిపి వీళ్ళందరిని చదువుకుంటూ వచ్చాను ఎంతవరకు. కాకపోతే నా దగ్గర ఎదుగుదల లేదు. ఎదుగుదల ఎక్కడ వస్తదో తెలీదు. నేనేదో చిన్నగా ఎళ్ళాను. ఇలా సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యాను. ప్రతి అబ్బాయి స్టేటస్‌లో నేనే ఉంటున్నాను. అమ్మాయిల స్టేటస్‌లో కూడా ఉంటున్నాను. ఎందుకంటే హృదయం గాయపడిన అమ్మాయి, అబ్బాయి దగ్గర మోసపోయిన అమ్మాయి, అబ్బాయిని డీప్‌గా లవ్ చేసి తనే ప్రాణం అనుకోని మోసపోయిన అమ్మాయి స్టేటస్‌లో కూడా నేనే ఉంటున్నాను. ఓకే. పెళ్లి కాడ. ఎందుకనంటే ఆ అమ్మాయి ఎంత గాయపడితే నన్ను పెట్టుకుంటుంది. ఈ అబ్బాయి ఎంత బాధపడితే నా రీల్స్‌ని పెట్టుకుంటాడు. హ్మ్. ఇక్కడ అమ్మాయి అదే కోవలో ఉంది. అబ్బాయి అదే కోవలో ఉంది. అవును. ఇక్కడ పేరెంట్స్ మెయిన్. అంటే ఇవన్నిటికి కారణం ముఖ్యంగా పేరెంట్స్ అని మీ అభిప్రాయం. ఇప్పుడున్న జనరేషన్‌ని బట్టి, ఇప్పుడు జరుగుతున్నటువంటి హ్మ్. కాల పేరెంట్స్ హ్మ్. మీరెవరైనా చేసుకోండి బిడ్డ. అడ్డు రాము. తప్పు. నీకు నచ్చిన వాళ్ళని జేసుకో అంటే ఓకేనా? అలా చెప్పొద్దు. ఆ! అమ్మాయికి పెళ్లి చేయాలన్నా, అబ్బాయికి పెళ్లి చేయాలన్నా ఫస్ట్ వాళ్ళని అడగాలి. ఏమ్మా నీ మనసులో ఎవరైనా ఉన్నారా? చెప్పు వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తా. ఏరా నాన్న నువ్వు ఎవరినైనా ప్రేమించావా? చెప్పు ఆ అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేస్తా. ఇక్కడ కులం చూడొద్దు.
మతం చూడొద్దు, హ్మ్. ఆస్తులు చూడొద్దు, అంతస్తులు చూడొద్దు, తర్వాత స్టడీస్ చూడొద్దు, ఏమీ చూడొద్దు. వాళ్ళిద్దరు మనసులు కలిశాయి. రేపటి రోజున వాళ్ళిద్దరికి ఏమైనా ఇష్యూస్ వస్తే మీరే కలిపి సఖ్యంగా ఉండాలి కానీ, వాడొద్దు, వీడి దగ్గర ఆస్తులున్నాయి, వీడొద్దు, వాడి దగ్గర ఆస్తులున్నాయి అంటూ నువ్వు పెళ్ళిళ్ళు చేస్తే, హ్మ్. అమ్మాయిని అబ్బాయి చంపేస్తుంది, హ్మ్. అబ్బాయిని అమ్మాయి చంపేస్తుంది. అవును. వీళ్ళిద్దరికి ప్రేమకి పుట్టినటువంటి పెళ్లి అనే ఒక బంధానికి పుట్టినటువంటి పిల్లల్ని సైతం వాళ్ళు గూడా బలైపోతున్నారు గదా! మటుమాయం చేస్తున్నారు. అవును. మటుమాయం చేస్తుంది ఈనాటి మహిళ. మహిళదే ఉందిక్కడ. మరి ఆ తల్లి ఏమి పెట్టి పెంచిందో ఆ కూతురిని, ఆ తండ్రి ఏమి నీతులు చెప్పి పెంచాడో ఆ కూతురిని, ఈ తండ్రి మరి ఏమి కష్టపడి పెంచాడో ఈ కొడుకుని, ఈ తల్లి ఎటువంటి సూక్తులు చెప్పి పెంచిందో ఈ కొడుకుని తెలియదు కానీ, ఇక్కడ మాత్రం ఇప్పుడున్న జనరేషన్‌లో మగువ అంటే ఏంటయ్యా? భూమి సైతం భూమితో పోలుస్తారు మహిళని. అవును. మహిళ కాడ ఎంత ఓపికుండాలి? అవును. భూమాతకుండాల్సిన ఓపికుండాలని జెప్పేసి గూడా అంటారు గదా! ఎంత పేషెన్సీ ఉండాలి? అదే పరంగా ఎంత ఆలోచనుండాలి? ఆ! ఇదంతా ఓపిక ఎటు పోతాంది? వీళ్ళ అసలు మెచ్యూరిటీ ఎటు పోతంది? మామూలుగా మహిళలకే పురుషుల కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటది. ఎక్కువ ఓపిక ఉంటదంటారు. కానీ వాళ్ళు వాళ్ళయి వాళ్ళ విచ్చలవిడిగా నిర్ణయాలు తీసుకునేటువంటి హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది గదా! అదే మహిళ హ్మ్. ఇప్పుడు మీరన్న మహిళనే ఇప్పుడు ఎటువంటి హోదాలో ఉందంటే, ఇంకా కొంచెం క్లాస్ అయిన మహిళ, ఒక 5, 6 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న మహిళ, బయట ఉద్యోగానికెళ్తుంది. హ్మ్. ఇంట్లో పిల్లలనెళ్తుంది. హ్మ్. అత్తమామలనెళ్తుంది. దేశాన్ని ఏలుతుందండి ఇప్పుడు. మన తన దేశ రాష్ట్రపతే మహిళ. దేశాన్ని ఏలుతుంది మహిళ. ఆ! కానీ ఇటువంటి మహిళల్ని ఇంప్రెన్స్ తీసుకోకుండా, ఇటువంటి మహిళలను ఉదాహరణ తీసుకొని వీళ్ళు ఎదుగుదల చూసుకోకుండా, ఎవడో కొట్టాంగాడి కోసం హ్మ్. తల్లిదండ్రులను చంపుతున్నారు. ఆమె ఎన్ని పనులు చేసుకుంటే ఆ కూతురు 16 ఏళ్ల కూతురు 16 ఏళ్లు పెరిగింది. ఆ తండ్రి వదిలేస్తే ఇద్దరు కూతుళ్ళు. హ్మ్. ఆ తల్లి ఎన్ని పనులు అంటే ఎక్కడెక్కడ కష్టపడి పెంచితే ఆ కూతురు పెరిగింది, కడుపు కట్టుకొని పెంచింది. హ్మ్. ఇది మరిచిందా ఈ కూతురు? వాడికెవడో అవసరమయ్యాడా? హ్మ్. దానికి కూడా వాళ్ళమ్మ సపోర్ట్. ఆ అబ్బాయి వాళ్ళమ్మ. రేపటి రోజు వీళ్ళిద్దరూ కలిపి ఆమెను లేపేస్తారు. అవును. ఇది పక్కా.